सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। ఇన్నటి పాఠంలో ఏదైనా సందేహం ఉందండి? ఇన్న పాఠంలో మనము చిత్తవాన్ శబ్ద రూపాన్ని చెప్పుకున్నాము। అందులో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి। అంతకంటే ముందు కూడా చాలా రూపాలు చెప్పుకున్నాం, అందులో కూడా ఏ సందేహం ఉన్నా కూడా అడగొచ్చు। అందరూ బాగానే రాస్తున్నారు, అందరూ చాలా చక్కగా అర్థమవుతున్నాయి। నిన్న మనము చిత్తవాన్ ఎలా వచ్చింది, దానికి ప్రకారంగానే స్తుతవాన్ మృష్టవాన్ కూడా తయారవుతాయని చెప్పాను। అదే విధంగానే రాశారు చాలా మంది కూడా। ఈరోజు చిన్నుతహ అనే రూపం ఎలా తయారవుతుంది అది చూద్దాము। చిన్నుతహలో కూడా మనము కొంతవరకు చెప్పుకున్నాం। ఎంతవరకు వచ్చింది? చిన్నుతహ రూపం సిద్ధి జరిగింది। చిన్నుతహ రూపం కూడా నోట్స్ చెప్పుకున్నాము। ఇక్కడ యస్మాత్ ప్రత్యయ విధిస్తారు, ప్రత్యేక అంగసంజ పెట్టుకున్నాము। తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి గుణం చేస్తా ఉంటుంది। ఇంతవరకు రాశాం సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూచన సార్వధాతుకే పరతః అంగస్య గుణోభవతి అని చెప్పాం। అంతవరకు చెప్పామా? మొత్తం అయిపోయింది, రూపం మొత్తం పూర్తి సంపూర్ణం చిన్నుతహ। అందరు రాశారేమో, అందరు రాశారంటే మొత్తం లాస్ట్ లో రాయించలేదు, నేను రాయలేదండి, అంత ఇది అది అశుద్ధం కంప్లీట్ రాసుకునేదా? సార్వధాతుకం అపిత్ మళ్ళీ ఒకసారి సార్వధాతుకం అపిత్ అనే సూచన అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి। అపిత్ సార్వధాతుకం ఏంటి? ఇక్కడ తస్సు సార్వధాతుకమే, స్ను ప్రత్యయము సార్వధాతుకమే, రెండింటికి గిత్వత్ చేసింది। అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి। అతః కింగితి చ అనేన సూత్రేణ గుణః నిషేధః భవతి। రాసుకున్నారండి? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి। అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి। గిత్వత్ అయింది, ఓకేనా? ఇది గిత్వత్ చేసింది, అందుకే మనకు దానికంటే ముందు కూడా కింగితిచ రాయించాను కదా। కింగితిచ అనే సూత్రం నిషేధ భవతి। కిమర్థం నిషేధ భవతి అని చెప్పాను। అట్లా నిషేధ కథం భవతి అన్నప్పుడు ఇది వచ్చి చెప్పింది సార్వధాతుకం అపిత్ అనే సూత్రన అపిత్ సాధన గిత్వత్ భవతి। అతః అతః గుణః నిషేధ భవతి, గుణః నిషేధః భవతి। అతః గుణః నిషేధः భవతి, ఓకేనా? మహోదయ కింగితిచ అన్నారు, మహోదయ కింగితిచ అన్నారు। అతః కింగితిచ దానికంటే ముందు రాయొచ్చాం కదా। సార్వధాతుకం అపిత్ కంటే ముందు రాసుకునేదా? కింగితిచ రాసేదా? సార్వధాతుకం అక్కడ రాశారు కదా। విషయం చెప్తున్నా అంటే ఇక్కడ ఏం లేదు, ఊరిక అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి అయిపోయింది అడిగి ఆ సూత్రం యొక్క తాత్పర్యం। దాని కింద అతః నిషేధః భవతి। అతః గిత్వత్ గిత్ కారణ నిషేధః భవతి అని చెప్పాడు। అతః గుణః నిషేధః భవతి, అందువల్ల గుణం నిషేధమైంది। అంటే గిత్వత్ పెట్టడం వల్ల గుణం నిషేధమైంది। ఎవరితో? కింగితిచ అనే సూత్రం చేత, పై సూత్రం చేత। ఇప్పుడు మనకి ఎలా ఉంది? స్థితి అలాగే ఉంది, చి ను తస్ అలాగే ఉంది, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సుప్తింగంతం పదం అని రాయండి। సుప్తింగంతం పదం, దానికి ఎదురుగా చి ను తస్ ని పెట్టి దానికి ఎదురుగా రాయండి। సుప్తింగంతం పదం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ
అనేన సూత్రేణ తింగంతస్య పద సంజ్ఞా భవతి. తింగ్ కదా, తస్ అనేది తింగే కదా, తింగులోంచి వచ్చింది కదా తస్ అనేది. కాబట్టి తింగ్ అంతిమంలో ఉంటే దాని ఆ మొత్తానికి పదం అని పేరు పెట్టింది సూత్రం. రాసుకోండి. సుప్తింగంతం పదం అనేన సూత్రేణ తింగంతస్య పద సంజ్ఞా భవతి. తింగంతస్య పద సంజ్ఞా భవతి. తింగంతస్య పద సంజ్ఞా భవతి. ఇది చీ ను తస్ తింగ్ అని అంతిమంలో ఉంది కదా, ఎవరికి చీ నుకి అంతిమంలో ఉంది, అందుకే మొత్తానికి పదం అని పేరు పెట్టేసింది. ఆ మొత్తానికి ఏం పెట్టింది? పదము అని పేరు పెట్టింది. ఓకేనా? పదం అని పేరు పెట్టడం వల్ల పదస్య ఇదం అధికార సూత్రం వచ్చింది. రాయండి. పదస్య ఇది కొటేషన్ పెట్టుకున్న సూత్రము. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ససజుషోరుః. అస్మిన్ అధికారే ఉందంట. సజుషోరుః. ఇది సూత్రం అండి. అది పదకి అధికారం ఈ సూత్రం. ఇదేమంటుంది? అనేన సూత్రేణ పదాంత సకారస్య రు భవతి. అనేన సూత్రేణ పదాంత సకారస్య తస్ ఉంది కదా, మొత్తం పద కదా అయిపోయి. సు టీ ను తస్ మొత్తం పదం అయిపోయి, అంటే మొత్తం కలిపి దాన్ని పదం అని చెప్పాం. ఆ పదానికి అంతిమంలో ఉంది సా ఉంది కదా ఇప్పుడు. పదాంతస్య, అందుకే అనేన సూత్రేణ పదాంతస్య సకారస్య చూడు, మనము సుప్తింగంతం పదం అనే సూత్రం చేత పదాన్ని పేరు పెట్టకుంటే సూత్రం వచ్చేది కాదు. ఎందుకంటే పదాంతంలో ఉండే సకారం కంటే పదాన్ని పేరు పెట్టినటువంటి అంతిమ సకారానికి వచ్చి పనిచేస్తుంది ఇది. కాబట్టి పదాన్ని పేరు పెట్టుకుని అనివార్యం. ఓకే. అనేన సూత్రేణ పదాంత సకారస్య రు భవతి. కిం భవతి? రు భవతి. రు చేయండి, మరి రు భవతి అని చెప్పింది కదా. పదాంతంలో సకారం రు చేయండి. అప్పుడు చీ ను తా రు. తస్లోనే సకారానికి రు వేయాలి. చీ ను తా రు. చీ ను తా రు. రు అంటే రు వచ్చింది. చీ ను తా రు. ఓకే. ఇప్పుడు ఈ స్థితిలో మన అనుబంధ లోపం చేయాలి. రు ఇత్యస్య అనుబంధ లోపః. ఎలా అవుతుంది రుకి అనుబంధ లోపం అండి? రు అని దానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. రులో ఉండే ఉకానికి ఇత్తని పేరు పెట్టారు. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపః అదర్శన లోపాతో లోపం అయిపోతుంది. ఓకే. దానికి డైరెక్ట్ రాసే రు ఇత్యస్య అనుబంధ లోపః. ఓకే. ఓకే అండి. అప్పుడు ఏం వెళ్తుంది మనకు? చీ ను తా రు రకారం వెళ్తుంది. చీ ను తా ర హలంతం. ఇప్పుడు దానికి ఎందుకు రాయండి మళ్ళీ? విరామోవసానం. ఇదేమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ అంతిమ రకారస్య. అనేన సూత్రేణ విరామం అయిపోయింది. రా అనే తర్వాత దాంట్లో మార్పులే ఉండవు. రూకే అనుబంధం లోపల రా మిగింది, మరి దానికి అనుబంధం లోపల చేస్తాం, ఏ మార్పులు ఉండవు అనమాట. అందుకే విరామం అయిపోయింది, అంటే విరమించింది, ఇంకా దీంట్లో ఏ మార్పులు ఉండవు. అందుకే అనేన సూత్రేణ విరామస్య రకారస్య అంటే వీరికి అంతిమ రకారస్య అండి. అంతిమ రకారస్య ఇత్ సంజ్ఞా స్వాది అవసాన సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అంతిమ రకారస్య ఇత్ సంజ్ఞా భవతి.
అంతిమ రకారస్య ఇతి సంజ్ఞా భవతి. ఇత్తు కాదు, అవసానం సంజ్ఞ. అవసాన సంధ్య అన్నారు. క్షమ్యత, అంతిమ రకారస్య అవసాన సంజ్ఞా భవతి. అవసాన సంజ్ఞా భవతి. ఓకే, ఈ రకారానికి అంతిమ రకానికి అవసానం పేరు పెట్టిందండి. ఓకేనా? అవసానం పేరు పెట్టగానే మళ్ళీ ఇంకమ్మడే ఊరికి నామకరణం చేసిపోయింది. ఏమని? అవసానం అని. ఊరికి రాకే హలంత రకారానికి అవసానం పేరు పెట్టగానే ఎవరు వచ్చారండి? ఖరవసానయోర్ విసర్జనీయ రాయండి. ఖరవసానయోర్ విసర్జనీయ. ఖరవసానయోర్ విసర్జనీయ. ఖరవసానయోర్ విసర్జనీయ. ఖరవసానయోర్ విసర్జనీయ. ఇదేమంటుంది? అనేన సూత్రేణ అవసానస్య విసర్గ భవతి. అవసానం ఎందుకు పెట్టాం? అంతిమ రకానికి అవసానం పేరు పెట్టాం కదా అట. ఆ విధంగా అవసానాన్ని పేరు పెట్టినటువంటి అంతిమ ఏదైతే ఉందో వర్ణమో దానికి విసర్గం చేసేయి. అవసానం ఎందుకు పెట్టాం? రాకే పెట్టింది, అందుకే అంతిమ రకారస్య అనేన సూత్రేణ అంతిమ అవసానస్య విసర్గ భవతి. అంతిమ అవసానస్య విసర్గ భవతి. అనేన అంతిమ అవసానస్య విసర్గ భవతి. అంతిమ అవసానస్య విసర్గ భవతి. ఓకే అండి. విసర్గం అయిపోయింది కదా. అంతిమ రకాల విసర్గం ఉంది. విసర్గం చేస్తే చినుత్తః అయిపోయింది. చినుత వచ్చింది కదా, దానికి చినుత్తః ఇది రూపం సిద్ధ్యతి. ఖర అంటే ఏమిటి? దానికి మనకు ఇక్కడ మనకు కేవలం ఖరు కానీ అవసానం రెండు ఉన్నాయి. ఇక్కడ ఖరు ప్రత్యాహారం నుండి వర్ణం కానీ అవసానం పేరు పెట్టినటువంటి వర్ణానికి కానీ ఆ రెండు సందర్భాలు ఇది విసర్గం చేస్తుంది. మనకు ఖరుకు సంబంధించి లేదు. ఆ ఎగ్జాంపుల్ విషయం చెప్తాను. ఇక్కడ అవసానం ఉంది కదా, అవసానం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ అవసానానికి విసర్గం చేసింది. అంటే రకాలానికి విసర్గం చేస్తే చిన్నుత్తః ఇది రూపం సిద్ధ్యతి. ఓకే అండి. ఈ రకంగా చిన్నుత్తః రూపం మనకు సిద్ధించింది. అదే విధంగా ఇసి ప్రకారం శ్రీ అభిషవే ధాతువు తోటి సునుతః సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ చి ను తస్ అన్నాము, ఇక్కడ సు ను తస్ అంటాం, అంతేం లేదు. ఇక్కడ చి ను తస్, ఇక్కడ సు ను తస్, అదే తేడా. కాకపోతే స్టార్టింగ్ లోనే సు అభిషవే ధాతుకి స్టార్టింగ్ ధాత్వాదేహ సహ అని చెప్పి మూర్ధన్య శకారానికి దంత సకారం చేసుకుంటామండి. అదొకటి. అప్పుడు మూర్ధన్య శకారము దంత సకారంగా మారిపోతే సరస్వతి సకారంగా మారి సుయి అయిపోతుంది. సుయిలో ఉండే అంతిమ యకానికి హలంత్యం తోటి ఇత్ సంఖ్య పేరు పెట్టి లోపం చేసేస్తాము. అప్పుడు ఓన్లీ సు మిగులుతుంది. ఇక్కడ చీ మిగిలింది, అక్కడ సు మిగిలింది. అదే తేడా అండి. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. విసర్గం వరకు లాస్ట్ వరకు ఇదే స్థితి ఉంటుంది. ఒక్కటి కూడా మార్పు ఉండదు. ఈ రకంగా మనకు చినుతః అనే రూపం సిద్ధించిందండి. ఇప్పుడు రాసుకోండి. దీని లెక్కనే ఈ స్నుతః రాసేయండి. నెక్స్ట్ చిన్వంతి రాయండి. కొంచెం బహువచన రూపం సేమ్, ఇది కూడా దీని లెక్కనే ఉంటుంది. దీని ఒక సూత్రం 2-3 సూత్రాలు విశేషంగా వచ్చాయి, అవి చూద్దాం. రాసుకోండి. చిన్వంతి. చిన్వంతి ఇది బహువచనం. అదే ప్రథమ పురుషము లో బహువచనం అండి. లట్లకార్ ప్రథమ పురుష బహువచనం. చినుతః, చినోతి, చినుతః, చిన్వంతి. చిన్నుతః రూపం ఎలా తయారవుతుంది చూసాము. ఇప్పుడు చిన్వంతి బహువచన రూపం ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ వాళ్ళిద్దరూ ఎన్నుకుంటున్నారు అంటున్నాం. ఇక్కడ వాళ్ళందరూ ఎన్నుకుంటున్నారు, వాళ్ళందరూ ఎన్నుకుంటున్నారు అని అర్థం వస్తుంది చిన్వంతి అంటే. ఓకే, వాళ్ళందరూ ఎన్నుకుంటున్నారు, వాళ్ళందరూ ఎన్నుకుంటున్నారు. నెక్స్ట్ అండి, ఇప్పుడు రాసుకోండి. చిన్వంతి ఎలా తయారని చూద్దాం. చి నో జి డైరెక్ట్ గా ఇవన్నీ ముందుగా చెప్పిన విధంగా వచ్చి ఇక్కడ ఆ స్థితి చూపించాడు. కానీ ముందు ఓన్లీ సూత్రాలు రాసుకుందాం మనం. ఇక్కడ
సూత్రాలు అర్థం చేసుకోండి. చీ ధాతు, చీ ధాతు, చీ ధాతు, దానికి ఎదురుగా భూవాదయో ధాతవ. ఓన్లీ సూత్రాలు ఒకటి రాసుకోండి. దీంతో ధాతు అని పేరు పెట్టేశాము. ధాతు అని పేరు పెట్టే కానీ మళ్ళీ హలంత్యం, ఓన్లీ సూత్రాలు రాసుకుంటూ వెళ్ళండి. హలంత్యం, దీని చేత చీలో ఉండే అంతిమ యకారం ఇత్తని పేరు పెట్టాము. ఇత్తని పేరు పెట్టాక ఎవరు వచ్చారు? తస్య లోపః. మళ్ళీ లోపః అంటే ఏమిటన్నప్పుడు అదర్శనం లోపః, అదర్శనం లోపః, తస్య లోపః అదర్శనం లోప. ఇప్పుడు ఏం మిగిలిందండి మనకు? ఏం మిగిలింది? చీ మిగిలింది. ఓకేనా? చీ రాసుకోండి. చీ. ఇప్పుడు దీనికి ఎదుగునే మళ్ళా చీ ధాతోః ఇదం అధికార సూత్రం. ధాతోః వచ్చింది, ఇది అధికార సూత్రం. మళ్ళీ అస్మిన్ అధికారే వర్తమానే లట్. అక్కడ మనం చెప్పుకున్న చిన్నుతాలు చెప్పుకున్నా అదే విధంగా అండి. వర్తమానే లట్, ఇది వచ్చి లట్ తీసుకొచ్చింది. ఏంటంటే ధాతో ఇదం అధికార సూత్రం. ఈ అధికారం వచ్చింది వర్తమాన లట్ వచ్చిందన్నమాట. వర్తమానే లట్, అస్మిన్ అధికారే. ఈ అధికారం ఏముందంట? వర్తమాన లట్ అనే సూత్రం ఉంది. ఇది వచ్చి వర్తమాన కాలం లట్ తెచ్చుకో అని చెప్పింది. కానీ లట్ ఎక్కడ వస్తుంది? కింద రాయండి. ప్రత్యయ పరశ్చ, ప్రత్యయ పరశ్చ. సో లట్ వచ్చింది కదా, లట్ చేసుకోవాలన్నా రాయండి. చి లట్, చి లట్. ఇది వర్తమాన లట్. లట్ తీసుకొచ్చింది ఎక్కడ? పక్కన తీసుకో. ఎవరికి? ధాతుకి పక్కన. చీ ధాతుకు దాని పక్కన లట్ వచ్చింది. లట్ రాగానే లట్ ఇత్యేసి అనుబంధ లోపః, లట్ ఇత్యేసి అనుబంధ లోప. డైరెక్ట్ రాసేయండి. లట్ ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? ఇల్లు మిగిలింది. లట్ స్థానంలో ఇల్లు మిగిలింది. చి ఇల్లు, చి ఇల్లు, చి ఇల్లు. ఇప్పుడు దీనికి ఎదుగు మళ్ళీ లస్య, లస్య, లస్య. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. రైట్. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. లస్య, దాని కింద మళ్ళీ లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. ఇది కర్తార్థంలో ప్రత్యయం వస్తుంది చెప్పింది. దాని తర్వాత ఏమొస్తుంది? లస్య. లస్య అధికారంలో ఉంది మళ్ళా టిప్ తస్ జీ షిప్ తస్థ రాయండి. టిప్ తస్ జీ షిప్ తస్థ డాష్ డాష్ పెట్టి రాయండి. ఇది మహింగ్. టిప్ తస్ జీ డాష్ డాష్ మహింగ్. ఈ సూత్రం 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు రాగానే ఏం చేసుకున్నాం? విభాగం చేసుకోవాలి కదా. ఇల్లు స్థానంలో మొత్తం వచ్చాయి. చీ ఇల్ల, ఇల్లు స్థానం ఇవన్నీ 18 వచ్చాయి. అందుకే లహ పరస్మయ పదం దాని కింద. లహ పరస్మయ పదం ఇది వచ్చి అన్నిటికీ పరస్మయ పదాన్ని పేరు పెట్టింది. లహ పరస్మయ పదం. మళ్ళీ పరస్మయ పదం పేరు పెట్టగానే అన్నిటికీ మళ్ళీ అందులోనే ఇంకో సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? తంగాణ వాత్మనే పదం రాయండి. తంగాణ వాత్మనే పదం, తంగాణ వాత్మనే పదం. ఇది వచ్చేసి ఆ 18కి పరస్మ పదం కాదు. ఎందుకని దాంట్లో ఒక 9కి ఆత్మీయ పదం పేరు పెట్టుకుంటా అని చెప్పి ఇది పేరు పెట్టుకుంది. తంగాణ ఆత్మనే పదం వచ్చేసి ఆత్మీయ పదం పేరు పెట్టింది. ఆ రకంగా మనకు రెండు రకాలు విడిపోయాయి. ఏంటి? పరస్మయ పదంగా 9, ఆత్మీయ పదంగా 9గా విడిపోయాయి. ఓకే, అందుకే పరస్మ పదాలు ఆత్మీయ పదాలు అంటాం మనం. ఇప్పుడు విడగొట్టాను. నువ్వు బాగా చెప్పి మనకి నిశ్చయం కాదు, మనకు ఒక ప్రత్యయం కావాలి. అందులో పరస్మ పదాలు ఆత్మీయ పదం విడగొట్టుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఏది తెచ్చుకోవాలంటే రాసుకుని కింద శేషాత్ కర్తరి పరస్మై పదం. శేషాత్ కర్తరి పరస్మై పదం. శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇది వచ్చి చెప్పింది, ఇదేమో చెప్పింది పరస్మై పదం తెచ్చుకొని చెప్పింది. శేషాత్ కర్తరి పరస్మై పదం అంటే పరస్మై పదం తెచ్చుకొని చెప్పింది. పరస్మై పదం తెచ్చుకొని చెప్పింది. సరే, పరస్మై పదం తెచ్చుకున్న తర్వాత
అందులో కూడా మనకు ఏం తెచ్చుకోవాలి క్లారిటీ లేదు అనమాట, స్పష్టత లేదు. ఏం చేయాలి దానికి ముందు, దానికి కూడా ఒక వ్యవస్థ కల్పించాడు. ఏం వ్యవస్థ? ముందు దానికి ప్రథమ పురుషము, మధ్య పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టుకుందాం. కాబట్టి ఏమొచ్చింది సూత్రము? తింగస్ త్రీని దాని కింద రాసుకునే తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. తింగస్ త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. తర్వాత ఇది ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టింది ఆ 18 ప్రత్యయాలకు క్రమంగా అన్నిటికీ. తర్వాత తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకషః. తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకషః. ఇది ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టింది. సరే, అందులో ఏం తెచ్చుకోవాలి మనం? పరస్పరం తెచ్చుకోమని చెప్పావు. దాంట్లో ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టావు. అందులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టావు. అందులో ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం శేషే ప్రథమ కింద శేషే ప్రథమ ఇది వచ్చింది. ఆ ప్రథమలో కూడా మళ్ళీ ఏమొచ్చాయి? మళ్ళీ 3 ఉన్నాయి. అందులో ఏది కావాలి? 1 కావాలి. కాబట్టి ఇక్కడ శేష ప్రథమ వస్తుంది. శేష ప్రథమ రాదండి, బహుశా బహువచనం వస్తుంది మహోదయ. ఈ సూత్రం రాయకుండా బహుషు బహువచనం రాయండి. వెరీ గుడ్. బహుషు బహువచనం వస్తుంది, శేష ప్రథమ వద్దండి. అది తీసేసి ఆ స్థానంలో ఒకవేళ ఏకవచనం, ద్వివచనం కావాలి తెచ్చుకుంటాం. మనకు బహువచనం కాదు కాబట్టి బహుషు బహువచనం వస్తుంది. బహుషు లేదండి, ముందు ప్రథమ పురుషం చెప్పాలి కదా. శేషే ప్రథమ వస్తుంది, ప్రథమ పైన ద్వివచనైక వచనే ఆ స్థానంలో ఇది వస్తుంది. శేషే ప్రథమ వస్తుంది. ప్రథమ పురుషం డిసైడ్ చేయాలి కదా ముందు. మనకు 3 పురుషాలు ఉన్నాయి, ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషమా. అప్పుడు సమస్య కోసం ముందు ఏ పురుషం తెచ్చుకోవాలి అంటే ప్రథమ శేషే ప్రథమ వస్తుందండి. అది వచ్చి ప్రథమ పురుషం తెచ్చుకోని చెప్పి అది తింగి స్త్రీని తర్వాత వస్తుంది కదా మహోదయ. అది తింగి స్త్రీని ప్రథమ మధ్యమోత్తమ తర్వాత శేషే ప్రథమ వస్తుంది. మేము అలా రాసుకున్నాం. ప్రథమ మధ్యమోత్తమ, ప్రథమ పురుషం, మధ్య పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టింది. ఆ ఉత్తమ పురుషం 3 పురుషాలు పేరు పెట్టిన తర్వాత తాన్యేక వచన, ద్వివచన, బహువచనం చెప్పి మళ్ళీ వాటికి ఏకవచనం, ద్వివచనం పేరు పెట్టేసింది. పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు వస్తుంది శేషే ప్రథమ. అది ఊరికే నామకరణం చేసింది. ప్రథమ పురుషం ఊరికే నామకరణం చేసింది. ప్రథమ పురుషము, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం చెప్పి మనకు ఊరికే ప్రథమ పరస్పరం పదాలు, ఆత్మ పదాలు డివైడ్ చేసుకున్నాం కదా. ఆ డివైడ్ చేసిన దానికి ఏమంటాం? వాటిని 3 ప్రథమ పురుషం అంటాం, తర్వాత ఉండే 3 మధ్యం పురుషం అంటాము, తర్వాత 3 ఉత్తమ పురుషం అంటాం చెప్పింది అది. సరే, ఆ 3 ప్రథమ పురుషం అని చెప్పి ఆ 3 కూడా మళ్ళా దాంట్లో 1వ దాన్ని ఏకవచనం అని, 2వ దాన్ని ద్వివచనం అని చెప్పి, 3వ దాన్ని బహువచనం అని చెప్పి బహువచనం అంటామని చెప్పి తాన్యేక వచన, ద్వివచన, బహువచన సంజకాని భవంతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. తాన్యేక వచన, ద్వివచన, బహువచన సంజక్. సూత్రం ఏంటి? తాన్యేక వచన, ద్వివచన. సూత్రం ఏంటి? బహువచనాన్యేకషః. తాన్యేక వచన, బహువచన, నాన్యేకష. ఈ సూత్రం వచ్చేసి వాటికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టింది అంతే. మనకి డిసైడ్ కాలేదు ఇంకా ఏం తెచ్చుకోవాలి. ఊరికే పేరు పెట్టి వెళ్ళిపోయాయి అంతే, ఆ పని చేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు శేషే ప్రథమ, అందులో ఆ శేషం ఏదైతే ఉందో పరసంపదం అని చెప్పి శేషం అంటే దాంట్లో ప్రథమ పురుషం తెచ్చుకో అని చెప్పింది. శేషే ప్రథమ. ఇప్పుడు ఆ ప్రథమలో 3 వచ్చాయి. ఆ 3 ఏం కావాలి? ఏకవచనం కావాలంటే, ద్వివచనం కావాలంటే ద్వేకయో ద్వివచనేక వచనే వచ్చేది. కానీ 2 అవసరం లేదు మనకు, కాబట్టి బహుషు బహువచనం వస్తుంది. ఓకేనా? ద్వేకయోర్ ద్వివచనైక వచనే అనే సూత్ర స్థానంలో అది రాయకుండా బహుషు బహువచనం రాయాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి కృష్ణవేణి గారు? మహోదయ, అంటే మీరు పచంతి ధాతువుకి ప్రథమ మధ్యమోత్తమ చెప్పిన వెంటనే శేషే ప్రథమ చెప్పారు మహోదయ. అంటే అక్కడ చెప్పి దాని తర్వాత వచనం విడగొట్టి చెప్పారు. నేను అలా ఆ రూపంలో అనుకుని రాసుకున్నాను. నేను అది అంటే ముందు చెప్పినా అని చెప్పి అర్థం చేసుకుంటానని చెప్పిండొచ్చు, కానీ అక్కడ చెప్పకూడదు. తర్వాత మనకు అది పేజీ పెట్టిన తర్వాత దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం కూడా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా? సరే చేసుకోండి.
ఇప్పుడు ప్రథమలో మనకు 3 ఉన్నాయి. ఆ 3 ఏం తెచ్చుకోవాలంటే బహువచనానికి మాత్రం ఇది సూత్రం ఉంది. బహుషు బహువచనం ఇది వచ్చిందండి. బహుషు బహువచనం అనే సూచన బహువచన ప్రత్యయో భవతి అని చెప్పింది. ఎవరు ప్రథమ పురుషంలో బహువచనం అంటే జీ వచ్చింది. ఏమొచ్చిందండి? జీ వస్తుంది. ఈ సూత్రం చేత అనేన బహుషు బహువచనం రాసిన తర్వాత దానికి ఎదురు రాయండి. అనేన సూత్రేణ ప్రథమ పురుష బహువచనే అనేన సూత్రేణ ప్రథమ పురుష బహువచనే झी प्रत्ययः भवति. झी प्रत्ययः लकार स्थाने भवति न लिल् स्थाने వచ్చింది కదా. झी प्रत्यय ला स्थाने भवति. झी प्रत्ययः लिल् स्थाने भवति. लिल् स्थाने भवति. ఇప్పుడు ఆ పని చెప్పిన వెంటనే చేయాలి కదా. लिल् స్థానం తీసుకురాండి. జీ ఏముంది? చి జీ వచ్చిందండి. ఏంటి? చి జీ. ఓకే, చి జీ. ఓకే అండి. ఇప్పుడు దీనికి ఎదురుగా మళ్ళీ రాయండి. ఏం రాస్తారు? జీ రాగానే సార్వధాతుకం పేరు పెట్టుకుందాం. టింగ్ షిత్ సార్వధాతుకం. ఎందుకంటే మనం స్నుపతిని తెచ్చుకోవాలి. దివాదిగంలో ధాతు కదా. ఆ స్నుపతిని తెచ్చుకుంటే సార్వధాతుకం పేరు సార్వధాతుకం పక్కన ఉంటేనే చేస్తున్నాం అట. సార్వధాతుకం పక్కన ఉంటే ముందు సార్వధాతుకం పేరు పెట్టుకోవాలి కదా మనం. అందుకే టింగ్ షిత్ సార్వధాతుకం రాయండి. టింగ్ షిత్ సార్వధాతుకం. ఇది వచ్చేసి జీ అనే దానికి సార్వధాతుకం పేరు పెట్టింది. ఓకేనా? జీ అనే దానికి సార్వధాతుకం పేరు పెట్టింది. అప్పుడు చి జీ సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వస్తుంది స్వాదిభ్య స్ను. మహోదయ సార్వధాతుకం ఇది అధికార సూత్రం అండి మహోదయ. అది సార్వధాతుకం పేరు పెట్టే సూత్రం, అధికార సూత్రం కాదు. తింగులకు షిత్తులకు ఇది సార్వధాతుకం పేరు పెట్టింది. ఇక్కడ తింగ్ ఏంటి? టిప్ ప్లస్ జీ అనేది తింగే కదా. తింగులో ఉంది కదా. టిప్ ప్లస్ జీ అనేది జీ తెచ్చుకున్నాం మనము. 18 ప్రత్యయాన్ని విడగొట్టుకుంటూ జీ తెచ్చుకున్నామా లేదా? ఇప్పుడు ఇల్లు స్థానంలో అల్లు తింగే కదా. ఆ తింగులకు ఆ 18 ప్రత్యయాలు ఇది కూడా తింగే కాబట్టి 18 ప్రత్యయాలు ఉండేది ప్రత్యయం కాబట్టి సార్వధాతుకం పేరు పెట్టింది. తింగ్ షిత్తు. తింగులకు అంటే 18 ప్రత్యయాలు. తింగ్ అంటే ప్రత్యాహారం ఉండేది. తిప్పులో ఉండే తి, అంతిమ మహింగులో ఉండే ఇంగ, తీండు వరకు ఇంకా వరకు మధ్యలో ఏవైతే ప్రత్యయాలు అన్ని ప్రత్యయాలకు తింగ్ అంటాం. ఆ తింగులకు ఇది ఏం చేసింది? సార్వధాతుకని పేరు పెట్టింది. అదేవిధంగా షిత్తులకు కూడా, షిత్తుల కంటే స్ను కూడా షిత్తే కదా, దాన్ని కూడా పెట్టేసింది. అంటే రెండింటికి పెట్టేసింది. అస్తు తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రేణ జీ ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. సార్వధాతుకం పేరు పెట్టింది. సరే, సార్వధాతుకం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? రాసుకోండి. స్వాదిభ్య స్ను. స్వాదిభ్య స్ను. స్వాదిభ్య స్ను. స్వాదిభ్య స్ను. ఇదేమంటుంది? రాసుకోండి. అనైన సూత్రేణ స్వాదిభ్య ధాతు స్వాదిభ్య గణేభ్య స్వాది గణేభ్య ధాతుభ్య 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 स्नु प्रत्यय धातोः स्नु प्रत्ययः भवति. धातोः स्नु प्रत्ययः. धातु అంటే धातु पकड़ो. धातोः स्नु प्रत्ययः भवति. तो स्नु की प्रत्ययाనికి ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? అందుకే కింద రాసుకో ప్రత్యయः. మళ్ళీ పరశ్చ. మహోదయ పునః ఏకవారం వదతు సూత్రం. స్వాదిభ్యः స్వాది గణేభ్యः ధాతుభ్యः. స్వాది గణేభ్య ధాతుభ్య అంటే స్వాది గణంలో ఉన్నటువంటి ధాతులతోటి అని అర్థం. స్వాది గణేభ్య ధాతుభ్య ధాతో స్ను ప్రత్యయో భవతి. ధాతో స్ను ప్రత్యయో భవతి. మహోదయ క్షమ్యతాం. స్ను వికరణ ప్రత్యయ భవతి. సార్ రాసుకోండి. అట్లా మనకి సూత్రం ఏది చెప్పలే కదా. వికరణ ప్రత్యయం ఎవరు చెప్పారు మీకు? వికరణ ప్రత్యయం అని చెప్పి అది ముందు మనకు అక్కడ రచనా కొమ్మని చెప్పుకున్నాం. దీనికి రెండుకి మధ్యలో వచ్చి వికరణ ప్రత్యయం అంటా అని చెప్పుకున్నాం.
ఇప్పుడు ధాతో అని స్పష్టంగా చెప్పాం కదా, ధాతో అంటే ధాతో ప్రత్యయ పోతే ధాతు పక్కన పెట్టుకుంటాం. దాన్ని పక్కన ఉన్నప్పుడు ఏ ధాతుకైతే చీ ధాతుంది, చీ ధాతు వెంటనే పక్కన కూర్చోబెడతాం. అర్థమైందా? వికరణం అని చెప్పి మనకి ఏ సూత్రం చెప్పలే కదా, ఎందుకు దాని గురించి ఆలోచించాలి? ఇప్పుడు ధాతు అని చెప్పి, ధాతు అంటే ప్రత్యయం వచ్చింది. ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ప్రత్యయ పరశ్చ, ప్రత్యయాలు ఎప్పుడు పరశ్చ, ఎక్కడికి? ధాతో పరశ్చ. పరశ్చ అంటే ఏమిటి? ప్రత్యయ ధాతో పరే భవతి, ధాతుకు పక్కనే వస్తుంది. ఇక చీ ధాతు వెంటనే పక్కనే కూర్చోబెట్టుకో, అంతే. ఆ రకంగా మధ్యలో అయిపోయింది అంతే. ఇంకా వికరణ ప్రత్యయం పేరు పెట్టలేదు, పెడతామని తర్వాత వస్తుంది. ఓకేనా? నీకు ధాతు పక్కన కూర్చోబెట్టుకోవాలి, పక్కన కూర్చోబెట్టేసాం. ప్రత్యయ పరశ్చ రాయండి. ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? పరశ్చ, పరంగా వస్తాయి. ఇప్పుడు రాయండి మళ్ళీ. చీ ష్ణు జి, చీ ష్ణు జి, చీ ష్ణు జి. ఓకేనా ఇంతవరకు? ఇప్పుడు దీనికి ఎదురుగా మళ్ళా ష్ణు ఇత్యేస అనుబంధ లోప, ష్ణు ఇత్యేస అనుబంధ లోప. ఎలా చేసాం ష్ణుకి అనుబంధ లోపం? లషక్క తద్విత్, లషక్వ తద్దితే, తద్దితే, లషక్వ తద్దితే అని వచ్చేసి ఇది ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారం కానీ షకారం కానీ లాషక్కు కవర్గం కానీ ఉంటేనా వాటికి ఇది ఏం చేస్తుంది? ఇత్తని పెరిపెడుతుంది. ఇక్కడ మనకి ఏముంది? షకారం ఉంది కాబట్టి ఇత్తని పెరిపెట్టేసింది. ఇత్తని పెరిపెట్టగా తస్య లోప అదృశ్యం లోప అయిపోతుంది. ఇవన్నీ రాయకుండా డైరెక్ట్ ఏం రాసాం? అనుబంధ లోప రాసేసాం. అప్పుడు ఏం మూలుతుంది మనకు? చీ కింద రాయండి. అనుబంధ లోపం చేసిన చూపించాలి కదా స్థితి ఏంటనేది. చీ ను జి ఏంటండి? చీ ను జి. ఇంతవరకు ఓకేనా? చీ ను జి. ఇక్కడ మళ్ళీ కావాలంటే మనం నువ్వు కూడా తింగి సారధాతుకం అనే సూత్రం చేత సారధాతుకం పేరు పెట్టేచ్చండి మళ్ళీ. ఎందుకు? నువ్వు కూడా అది స్ను ప్రత్యయం షకారం కిత్తే అయింది కదా. తింగు కాదు కానీ స్ను ప్రత్యయం ఉంది కదా. ఏ ప్రత్యయం తింగు షిత్తు ఏ ప్రత్యయం చెప్తే షకారం గిత్తి చేసామో అలాంటి షిత్తు ప్రత్యయం కూడా సారధాతుకం పేరు పెట్టేస్తుంది. స్నులో కూడా షకారం గిత్తి చేసాం కాబట్టి ఇది షిత్తు ప్రత్యయం, అందుకే దీనికి కూడా సారధాతుకం అని పేరు వస్తుంది. కాబట్టి ఊరికి సూత్రం రాని తింగు షిత్తు సారధాతుకం. పునః అత్ర స్ను ప్రత్యయస్య సారధాతుక సంజ్ఞ. పునః అత్ర స్ను ప్రత్యయస్య సారధాతుక సంజ్ఞ. ఓకే, పునః అత్ర తింగుషిత్ సారధాతుకం అనేనా స్ను ఇత్యస్య సారధాతుక సంజ్ఞ. స్ను ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞ. ఓకే ఓకే. ఇప్పుడు పరిశిష్టం చూడండి. చి ను జి ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి ఇవన్నీ చెప్పలేదు మనకు. డైరెక్ట్ ఏం స్థితి చూపించాడు? చి ను జి ఇక్కడికి వచ్చాడు. అది నా పరిశిష్టం ముందు ఉంది అందరి కదా. చి ను జి ఇక్కడ మనకు విశిష్టమైన సూత్రాలు వస్తాయి, చూద్దాం. ముందు జి రాగానే ఏం చేశాడు? దానికి గుణప్రాప్తి చూపించేద్దాం ముందు. జి సారధాతుకం కదా కాబట్టి ఈ స్థితిలో మళ్ళీ సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రన గుణోప్రాప్త రాయండి. చి ను జి ఈ స్థితిలో దానికి ఎదురుగా రాయండి. బాణం గుర్తు ఇచ్చేసి సార్వధాతుక ఆర్ధధాతుకయో దానికంటే ముందు మనం ఇది కూడా రాయచ్చు. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అంగ సంజ్ఞ పెట్టుకోవాలి. ఎందుకంటే అంగాధికారానికి వెళ్ళి ఈ సూత్రం వస్తుంది అంగాధికారం కాబట్టి యాదవ్ మార్కొచ్చి తర్వాత రాసుకుని పర్వాలేదు. పైన కూడా ఎలా చెప్పాము, మళ్ళీ ఇలాగే చెప్పాము. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని పేరు పెట్టుకోవాలి. ఓకేనా? అంగాన్ని పేరు పెట్టిన తర్వాత ఇది వస్తుంది అన్నమాట మనం. ఓకే, ఆయన కొంచెం దాని సింబల్ మార్చేయండి. బాణం గుర్తు ఇచ్చేసి ముందు ఎన్నికల ముందుకు ఇచ్చేసేయండి. మొట్టమొదటి రాసుకున్నారు సారధాతుక ఆర్ధధాతుకయో. మళ్ళీ కింద రాస్తే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. తర్వాత అంగాన్ని పేర్కొన్న తర్వాత ప్రత్యయం పక్కంటూ ముందానికి అంగం అని చెప్తుంది. ఇది ఇక్కడ ప్రత్యయం అంటే జీ ప్రత్యయం అని. జీ ప్రత్యయం పక్కంటూ ముందు ఏంటి? అంగం ఏంటి? చి ను అని మొత్తం అంగం అయిపోతుంది.
చీను అనే మొత్తం అంగం అయిపోతుంది. ఆ అంగంలో మనకు గుణం ప్రాప్తం అవుతుంది. ఓకేనా, గుణం చేసుకో ఉంటుంది. అందుకే అంగస్య పెట్టిన తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయో అని ఇప్పుడు రాయాలి. అందుకే ఆ బాణం గురించి కిందికి ఇచ్చేసి అది పైకి ఇచ్చేసి సరిపోతుంది. సార్వధాతుక ఆర్ధధాతుకయో ఇది గుణ అనే సూచ గుణ ప్రాప్త పరంతు కింగితి చ రాయండి. కింగితి చ ఇక్కడ మనం ఇదంతా చూపించవచ్చండి. ఎలాగా అది గుణ ప్రాప్త. గుణం ఎవరికి చేసుకుంటావు? అంగానికి గుణం ఎక్కడ వస్తుంది? అంగస్య గుణ కుట్ర భవతి. అప్పుడు ఇకో గుణ వృద్ధి ఏంటండి? ఇకో గుణ వృద్ధి వచ్చి చెప్తుంది. ఇగంతస్య అంగస్య ఏవ గుణో భవతి. ఇకహస్థానే గుణ భవతి అని చెప్పలేదు. ఇగంతస్య అంగస్య ఏవ భవతి. ఇగంతమై ఉండాలంటే ఇప్పుడు చీ నువ్వు రెండు ఉన్నాయి. ఇక్కడ నాకు చి కూడా రావచ్చు. చి కూడా ఇక్కు ఉంది కదా, చీలో కూడా ఈ ప్రత్యయం అంటే ఇక్కులో వస్తుంది. అక్కడ అది కూడా సందేహం రావచ్చు. కాబట్టి ఈ సూత్రం ఏమంటుంది? ఇకో గుణ వృద్ధి ఇగంతస్య అంగస్య అంగంలో ఇక్కడ అంతిమంలో ఉండాలి. ఇప్పుడు అంతిమంలో అంగం అనేది చీను మొత్తం అంగం. అంతిమంలో ఉండేది నువ్వే మాట. నువ్వులో ఉండే ఉకారమే అంతిమంలో ఉంది. కాబట్టి దానికే గుణం ప్రాప్తమైన మాట. గుణం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి ఆపుతుందన్నమాట. సరేనా? ఇకో గుణ వృద్ధి రాయండి. ఇకో గుణ వృద్ధి గుణ ఇది కిమన్నప్పుడు అదేం గుణ అది రాయండి. ఇకో గుణ వృద్ధి అదేం గుణ. ఇప్పుడు పరంతు అని పెట్టి కానీ అదేం గుణ రాసిన పరంతు అని పెట్టి కింగితి చ ఇది వచ్చేసి ఏం చేస్తుంది? నువ్వు ఎవరిని అయితే నిమిత్తం చేసుకుని, ఎవరిని? జీ సార్వధాతుకం. ఆ సార్వధాతుకం నిమిత్తం చేసుకుని అంగానికి గుణం చేస్తున్నావు. కాబట్టి గుణం నిషేధ భవతి. గుణం నిషేధించబడుతుంది అని చెప్పింది. గుణము కాదు. కానీ మళ్ళీ ఒక ప్రశ్న కలిగింది. గిత్తు ప్రత్యయం లేదు. జీలో గిత్తు ఉందండి. జీ వచ్చిందంటే ఏం లోపం చేయలేదు. గిత్తు లేదు కదా, మరి ఎందుకు నిషేధం కాదు నిషేధించబడుతుంది ఇక్కడ? అత్ర గిత్ నాస్తి కిమర్థం గుణ నిషేధ భవతి. ఇక్కడ ఈ ప్రశ్న రాయొచ్చు. కింగితి చ అనేన కింగితి చ సూత్ర అర్థము రాయండి. కింగితి చ అనేన సూత్రేణ గిత్ సార్వధాతుకే పరతః అంగస్య గుణో భవ ఇగంతస్య అంగస్య గుణో ఇగంతస్య అంగస్య గుణో నా భవతి. నుంచి మళ్ళీ చెప్పరండి. ఇప్పుడు చెప్పింది అనేన సూత్రేణ గిత్ సార్వధాతుకే పరతః గిత్ సార్వధాతుక పక్కన ఉంటే ఇగంతస్య అంగస్య గుణో నా భవతి. ఇగంతస్య అంగస్య గుణో నా భవతి. ఇగంతంగా గుణం కాదని చెప్పి నిషేధించింది. ఓకేనా? కింద పరంతు అత గుణ అత గిత్ నాస్తి. గిత్ ప్రత్యయ నాస్తి. కథం నిషేధ? కింద అత్ర గిత్ ప్రత్యయ నాస్తి. కథం గుణ నిషేధ భవతి. కథం గుణ నిషేధ భవతి. గుణం ఎలా నిషేధించబడుతుంది? కథం గుణ నిషేధ భవతి అంటే ఎలా గుణం నిషేధించబడుతుంది అనమాట. అప్పుడు ఇది దాని కింద సార్వధాతుకం అపిత్ ఇది అర్థము రాసుకుంది. సార్వధాతుకం అపిత్ అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం జీ ఇత్యస్య అపిత్ సార్వధాతుకం జీ కదా. అపిత్ సార్వధాతుకం జీ ఇత్యస్య గిత్వత్ భవతి. గిత్వత్ అంటే గిత్ లేదు కానీ గిత్వత్ చేసింది అన్నమాట. అపిత్ సార్వధాతుకం అంటే అపిత్ సార్వధాతుకం జీ ఇత్యస్య గిత్వత్ భవతి. ఓకేనా? ఇది అదే కింద రాసుకోండి. అందుకే అతః
మహోదయ ఒకసారి మళ్ళీ చెప్పండి. సార్వధాతుకం అపిత్ అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం అపిత్ సార్వధాతుకం జి ఇత్యస్య అపిత్ సార్వధాతుకం జి ఇత్యస్య ఇది అపిత్ సార్వధాతుకం అండి. జీలో ఏమైనా పకానికి ఇత్తి చేసామా? లేదు కదా, అందుకే దీన్ని అపిత్ అంటాం. ఒకవేళ పకారానికి ఇత్తి చేసింది అది పిత్ సార్వధాతుకం అని చెప్పేవాళ్ళం. ఇంకా తిప్పు ఉంది, తిప్పులో పకారం ఇత్తి చేసాక పిత్ సార్వధాతుకం అంటాం. తర్వాత తస్లో ఉందా, ఎందుకు ఇది అపిత్ సార్వధాతుకం. జీలో ఉందా కాబట్టి ఇది అపిత్ సార్వధాతుకం. ఓకేనా? ఓకే అండి. కాబట్టి ఇది అపిత్ సార్వధాతుకం. ఎవరు? జీ ఇత్యస్య గిత్తువత్ భవతి. జీ అనే దానికి గిత్తువత్ చేసింది, గిత్తువత్ భవతి. లేదు కాబట్టి గిత్తు చేసిన విధంగా చేసుకోదని ఈ సూత్రం చెప్పింది. గిత్తువత్ భవతి, గిత్తుకి సమానంగా చేసేసాను అని చెప్పింది. గిత్తువత్ భవతి అంటే గిత్తుకి సమానంగా దీన్ని చూడాలి అంటే గిత్ ప్రత్యయం లోపం చేసిన విధంగా భావించాలి. గిత్తువత్ భవతి. ఓకేనండి? గిత్తువత్ చేయడం వల్ల అప్పుడు కింద అతః గిత్ కారణ గుణో నా భవతి. అతః గిత్ ప్రత్యయాత్ అతః గిత్వత్ కారణాత్ గుణో నా భవతి. అతః అంటే అందువల్లనే అండి. అతః గిత్వత్ కారణం వలన గిత్వత్ కారణం వలన గుణో నిషేధః భవతి లేదా గుణో నా భవతి. అర్థమైందండి? ఈ సూత్రం ఏమంటుంది? గిత్తి ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి నిషేధం చేస్తా అని చెప్పింది. అంగానికి గుణం నిషేధం చేస్తా అని చెప్పింది. కానీ మనకు జీలో గిత్తు లేదు కదా, నువ్వు ఎలా గుణం నిషేధిస్తావు? నీ కండిషన్స్ ఏ ఉండాలి. నువ్వు ఏ ప్రత్యయంలో అయితే గకానికి గిత్తు చేశావో అలాంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అంగానికి గుణం చేస్తా అంటే అప్పుడు నిషేధించాలి. ఇక గిత్తు ప్రత్యయమే లేదు కదా, అందుకే ఇది వచ్చి చెప్పింది. లేదండి సార్వధాతుకం అపిత్. నువ్వు జీ అనేది దాంట్లో పిత్తు లేదు, కరెక్టే, దాంట్లో గిత్తు లేదు కాబట్టి సార్వధాతుకం అపిత్. కానీ సార్వధాతుకం ఉంది కదా, అలాంటి సార్వధాతుకం ఎటువంటి అపిత్ సార్వధాతుకం అయితే గిత్తువత్ చేస్తాను అని సూత్రం ఉంది కాబట్టి నేను కూడా నిషేధించాను అని చెప్తున్నట. సార్వధాతుకం అపిత్ వచ్చేసి గిత్తువత్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను కూడా గుణం నిషేధించానని చెప్తున్నాను. అందుకే నిషేధించబడింది. ఓకేనా? అందుకే సి ను జి ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోయింది. ఇక్కడ మనకు ముఖ్యమైన ప్రకృతి సూత్రం ఇక్కడ వినియోగించబడింది. మనం చెప్పుకునే సూత్రాన్ని ప్రకృతి సూత్రం అంటామండి. ఏది? కింగిదిచ్చ ఏ రకంగా వినియోగించబడి తెలిసింది కదా. ఇక్కడ సార్వధాతుక ఆర్ధాతుకతో గుణం చేస్తా ఉంటే సార్వధాతుక నిమిత్తం చేసుకొని ఇది నువ్వు ఎవరినైతే గుణం నిమిత్తం చేసుకొని గుణం చేస్తున్నావో అది సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ద్వారా అపిత్ సార్వధాతుకం కావడం వలన ఇది గిత్తువత్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ గుణము కాదు, గుణం నిషేధించబడుతుంది అని చెప్పి కింగిదిచ్చ వచ్చేసి నిషేధించింది. ఓకేనా? ఇప్పుడు మనకు చి ను జి ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయండి. ఓకేనా? కాబట్టి మళ్ళీ దానికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు మనకు ప్రకృతి సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం చూపించేశాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు చిన్వంతి లక్ష్యం కాదు, దానికంటే ముందుకు వెళ్తున్నాం. చి ను జి ఈ స్థితిలో దీనికి ఎదురుగా బాణం గురించి ఇచ్చి రాయండి. పునః అంగాధికారే ఝోంతః పరిశిష్టం రాసుకోండి. ఇది వచ్చిందండి. మళ్ళీ ఝోంతః రాసుకోండి. అనేన సూత్రేణ జకారస్య ప్రత్యయస్య జకారస్య స్థానే అనేన సూత్రేణ జకారస్య స్థానే అంత్ ఆదేశः భవతి. అంత్ అకార హలంతం అండి. అనేన సూత్రేణ ప్రత్యయస్య ఆది జకారస్య స్థానాన్ని అనేన సూత్రేణ ప్రత్యయస్య ఆది జకారస్య అనేన సూత్రేణ ప్రత్యయస్య ఆది జకారస్య అంత్ ఆదేశో భవతి. అంత్ ఆదేశో భవతి. ఓకేనా? ఏంటి? ప్రత్యయస్య ఆది జకారస్య అంటుంది. ఇప్పుడు జీ ఉంది, జీలో మొట్టమొదటి అక్షరం ఏంటి? జకారం కదా.
ఆ జాలో ఈ ఉంది, అది రెండో అక్షరం అవుతుంది. ఆది కాదు, అది రెండో అక్షరం అన్న మధ్యలో అయిపోతుంది, అంటే అంతిమం అయిపోతుంది, ఆది అంతం అయిపోతుంది. కాబట్టి ఆది జకారానికి మాత్రం ఏం చేసింది, అంతు చేసింది. అంటే జాలో ఉండే ఈ ఎలాగ ఉందో అలాగే ఉందండి, జాలో ఉండే ఈ ఎలాగ ఉందో అలాగే ఉంది. ఓకేనా, రాసుకోండి. చి ఇది ఈ సూత్రం ఏం చెప్పి, ప్రత్యయే ఆది జకారస్య స్థానే అంత్ ఆదేశ భవతి అని చెప్పింది. సో అంత్ ఆదేశ భవతి అని చెప్పింది కదా, ఆ పని చేయాలి కదా, చేయండి. కింద చి ను జీ స్థానంలో ఆది జకార అంత్ వస్తుంది. అంత్ పక్కన జాలో ఈ ఉంది, అలాగే అది ఎలాగ ఉందో అలాగే పక్కనే పెట్టేసింది. అంత్ ఈ, అంత్ తకార హలంతము పక్కన ఈ, చి ను అంత్ ఈ కాబట్టి ఇప్పుడు కలిపేసుకోండి, ఇబ్బంది లేదు. అంత్ ప్లస్ ఈ, ఎందుకంటే అచిహీనం పదైన సంయోజ్యం, అంతిమ హలవర్ణం తర్వాత స్వరవర్ణం ఉంటే అది కలిసిపోతుంది. ఇప్పుడు కలిపి రాసుకోండి. ఇక జీ ఝాల అంతిమ జీ ప్రత్యయంలో ఉండే ఆది జకార స్థానంలో మాత్రం అంత్ వచ్చిందండి, జోంతః సూత్రం ప్రకారంగా. ఓకే, సరే అండి. చీ ను అంతి అయిపోయింది, కింద రాయండి. చీ ను అంతి అంటే కింద ఈజ్ఈక్వల్ టు పెట్టి మళ్ళీ కలిపితే చీ ను అంతి అయిపోయింది. చీను అంతి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి, ఇకో ఎనచి, ఇకో ఎనచి. ఇకో ఏంటండి, సంహితాయాం రాయాలా ఆచార్య? రాయాలండి, సంహిత అవసరం అవుతుంది. అది రాసుకోండి, ఎలా చెప్పారు కాబట్టి. సంహితాయ ముందు సంహిత అంటే ఏమిటి, పరసన్నికర్ష సంహిత. అది రాయాలి ముందు. పర సన్నికర్ష సంహిత, ఇది రాసుకోండి. పరహ సన్నికర్ష సంహిత, పరహ సన్నికర్ష సంహిత. ఇది వచ్చి వర్ణాలను అత్యంత దగ్గరగా కలపడాన్ని సంహిత సంహిత అంటామని చెప్పి, వర్ణాలను అత్యంత దగ్గరగా కలపడాన్ని సంహిత అంటాం. కాబట్టి దాని కింద వచ్చింది మళ్ళా సంహిత అని పేరు పెట్టింది, వర్ణం కలపడానికి సంహిత అంటాం. కాబట్టి సంహితాయాం ఇది సూత్రం, మళ్ళీ అధికార సూత్రం రాసుకుని కింద. సంహితాయాం, సంహితాయాం ఇదం అధికార సూత్రం. అది సంహిత అంగం యస్మాత్ ప్రత్యయ విధి తద ప్రత్యేకంగా వచ్చి అంగం పేరు పెడుతుంది. అంగం పేరు పెట్టి అంగాధికారం వెళ్ళిపోతుంది కదా, అంగస్య ఇదం అధికార సూత్రం. అదేవిధంగా అంగస్య ఇదం అధికార సూత్రం. అదే విధంగా ఇక్కడ కూడా సంహితాయాం, పరిసూత్రం సంహిత అని పేరు పెట్టింది, ఇది వచ్చేసి మళ్ళీ సంహితాయాం ఇదం అధికార సూత్రం. సంహితాయాం అస్మిన్ అధికారే ఇకో ఎనచి ఏముందండి, ఇకో ఎనచి, ఇకో ఎనచి. ఇదేమంటుంది, దీ కండిషన్ అన్ని దొరికే ఉంటాయి మనకి. చీ ను అంతి, ఇక్కడ ఎక్కువ స్థానంలో ఎన్ని వస్తుందండి, ఒకసారి వినండి. ఎక్కువ స్థానంలో ఎన్ని వస్తుందని చెప్పి, ఇక్కడ ఎక్కువ ఏంటండి, చిన్నులో ఊ అని ఇక్కని కదా, ఈ ఊ రు లు ఈ 4 వలన ఇక్కడ చెప్పారు. ఆ ఎక్కువ స్థానంలో అంటే నువ్వులో ఉండే ఈ అనేది ఊ అనే ఎక్కువలో ఉంది, అంటే ఊ. ఆ ఊ స్థానంలో ఏమొస్తుంది, అచి పరత, అచ్చు పక్కన ఉంటే అంతిక అని అచ్చే కదా, అచ్చు పక్కన ఉంటేనా ఆ ఉకార స్థానంలో వకారం వస్తుంది చెప్పింది. ఎక్కువ స్థానంలో క్రమంగా యావ ఈ ఊ రు లు స్థానాల్లో క్రమంగా యా వా రా లా వస్తాయి. ఇక్కడ ఊ అనే రెండో వర్ణం కాబట్టి రెండో వర్ణానికి వా వస్తుంది, అంటే ఉకార స్థానంలో వా వస్తుంది. ఉకార స్థానంలో వా ప్రాప్తమైంది ఈ సూత్రం నియమం ప్రకారంగా. ఓకేనా, అత ఇకార ఉకారస్య స్థానే వకారః ప్రాప్తరాయన ఇకో ఎనచి అనేన సూత్రేణ ఉకారస్య స్థానే వకారః ప్రాప్తః, వకారః ప్రాప్తః. పరంతు పరంతు తం బాధిత్వ, తం అంటే ఈ సూత్రాన్ని బాధించి, పరంతు తం ఏతం సూత్రం బాధిత్వ అంటే ఈ సూత్రాన్ని, ఏ సూత్రాన్ని, ఇకో ఎనచి అనే సూత్రాన్ని బాధించి, ఏతం సూత్రం బాధిత్వ బాధించి అంటే నిలబెట్టి అని అర్థం. పరంతు ఏతం సూత్రం బాధిత్వ అంటే బాధించి అంటే నిలబెట్టి. ఏమొచ్చింది, ఇది వచ్చింది రాసుకోండి. ఆ చిష్ణు దాని కండిషన్ వచ్చింది, కానీ దాన్ని నిలబెట్టేసింది అన్నమాట. కొంచెం బలమైన సూత్రం ఇది. ఏంటి, నువ్వు చేయడానికి లేదు ఉండు అని చెప్పి, నాకు కొన్ని నా కండిషన్ నాకున్నాయి ఇక్కడ అని చెప్పి ఇది వచ్చింది. చూద్దాం దీని యొక్క కండిషన్ ఏంటి. అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ, అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ.
తప్పులు రాసుకోండి, ఇంతకుముందు చెప్పాను, దాన్ని చూసి రాసుకోండి. పునః పునః एकवारं वदतु महोदय. అచిష్ణు ధాతు, అచిష్ణు ధాతు బ్రువాం, బ్రువాం యువో రియంగు, యువో రియంగు వంగౌ, రియంగు వంగౌ. అచిష్ణు ధాతు బ్రువాం బ్రువాం యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ. యువో రియంగు వంగౌ. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ. ఓకే అండి. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు, రియంగు వంగౌ, రియంగు వంగౌ. ఓకే, ఇదేమంటుంది? అచీపర, ఒకసారి వినండి. అచీపరత ఉవర్ణాంతస్య అంగస్య యువర్ణాంతస్య అంగ. ఇక్కడ అచి ఏంటి? అంతేనే మొత్తం ప్రత్యయం కదా. జీ స్థానంలో అంత వచ్చింది అంటే జీ స్థానంలో వచ్చిన జీ అనే ప్రత్యయం అయినప్పుడు దాని స్థానంలో వచ్చిన ఆదేశం ప్రత్యయం కింద తీసుకుంటాం. ఆ ప్రత్యయం పక్క ఉంటే ముందు మొత్తం అంగం. ఓకేనా? ఇక్కడ అచీపరత, అచ్చు అంతిలో ఆనే అచ్చు, అచ్చే కాబట్టి అచ్చు పక్కన ఉంటే ఇవర్ణాంతానికి ఉవర్ణాంతం ఉంది. నువ్వు ఏమన్నావు? అచ్చు పక్క అంటే నాకు ఊ ఉందని ఏం చేసుకుంటాను? లేదు, ఇక్కడ కూడా నాకు అచ్చు పక్క అంటే ఉవర్ణాంత అంగం ఉంది. ఉవర్ణాంత అంగం కాబట్టి దానికి నేను ఉవంగు చేస్తా అంటుంది. ఏమంటుంది? ఉవంగు చేస్తా అంటుంది. ఓకేనా? రాసుకుని అనేన సూత్రేనా, అనేన సూత్రేనా అచీపరతః, అచీపరతః ఉవర్ణాంతస్య అంగస్య. ఉవర్ణాంత వీటి యొక్క సూత్రం యొక్క కండిషన్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈకోయినసి సూత్రాల యొక్క కండిషన్స్ మొత్తం ఇక్కడ కూడా వర్తిస్తున్నాయి. అందుకే అది ప్రాప్తమైంది. కానీ ఇది కొంచెం బలమైంది కాబట్టి ఇది వచ్చి నిలబెట్టేసింది. లేదండి, అచ్చు పక్కన నేనే చేస్తాను. ఉవర్ణాంతం ఉంది కాబట్టి ఉవర్ణ నూనె ఉవర్ణమే కదా, ఉకారం ఉంది కాబట్టి ఉవర్ణాంతస్య అంగస్య అంగం కూడా దానికి ఉవంగు చేస్తా అని వస్తుందంట. ఉవంగు చేస్తాను అని చెప్పి అంటుంది. రాసుకోండి. అనేన సూత్రేనా అచీపరతః, అచీపరతః ఉవర్ణాంతస్య అంగస్య, ఉవర్ణాంతస్య అంగస్య కాదండి, ఇది ఉవర్ణం కాదు. స్ను ధాతు, స్ను ధాతు స్పష్టంగా ఎందుకు కదా, ఉవర్ణాంతం కాదు, ఉవర్ణాంతం కాదు. ఇది స్ను ధాతు విశేషంగా చెప్పబడింది. అచిష్ణు, స్ను అంటే స్ను ప్రత్యయం. ఇది కృష్ణవేణిగా మొన్న అడిగారు కదా, ఎవరు అడిగారు? కృష్ణవేణి కదా అనుకుంటున్నాను. స్ను వచ్చింది. స్ను ధాతు, స్ను ప్రత్యయం కానీ ధాతు భ్రూ కానీ తర్వాత యువర్ణాంతం కానీ ఉవర్ణాంతం కానీ ఇక స్ను ప్రత్యయం. ఇది మా స్ను ప్రత్యయం కదా, స్ను ప్రత్యయం. ఆ స్ను ప్రత్యయానికి నేను ఏం చేస్తాను? ఉవంగు చేస్తా అంటుంది. అంటే అచ్చు పక్కనే ఉంటే స్ను ప్రత్యయం కానీ భ్రూ ధాతు కానీ యువర్ణాంతం కానీ ఉవర్ణాంతం కానీ ఉంటేనే దానికి నేను ఉవంగు చేస్తాను. ఈ ఉంటే ఇయంగు చేస్తాను, ఊ ఉంటే ఉవంగు చేస్తా అంటుంది. ఇక్కడ ఏముంది? ఉవర్ణాంతం ఉంది. ఏముందండి? ఉవర్ణాంతం ఉంది. అర్థమైందా? ఉవర్ణాంతం ఉంది కాబట్టి క్షమ్యతం, ఉవర్ణాంతం కాదు, స్ను ప్రత్యాంతం ఉంది. అంటే విశేషంగా చెప్పబడింది కదా. యువర్ణాంతం ఉవర్ణాంతం ఎక్కడైనా దొరుకుతుంది. కానీ స్ను ప్రత్యయం కేవలం ఇక్కడే అవకాశం. అంటే స్ను ప్రత్యయం ఎక్కడైతుందో అక్కడ మాత్రం ఈ సూత్రం ప్రయోగించబడుతుంది. కానీ విశిష్టమైన సూత్రం అంట. కేవలం స్ను ప్రత్యయం ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రం ఈ సూత్రం వినియోగించబడుతుంది. కాబట్టి దానికంటే కొంచెం బలమైన సూత్రము, ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సూత్రం అన్నమాట. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి స్ను ప్రత్యయంలో ఉండే ఉకారానికి ఉవంగు చేస్తాను అంటుంది. మీరేం రాసండి? అనేన సూత్రేనా ఉవర్ణాంతస్య అని చెప్పాం కదా, ఉవర్ణాంతస్య కాకుండా స్ను ప్రత్యయాంతస్య రాయండి. స్ను ప్రత్యయాంతస్య ఉవంగ ఆదేశో ప్రాప్తః. అనేన అచీపరతః, అనేన సూత్రేనా అచీపరతః స్ను ప్రత్యయాంతస్య, స్ను ప్రత్యయాంతస్య ఉవంగ్ ఆదేశో భవతి. స్ను ప్రత్యయాంతస్య ఉవంగ్ ఆదేశో భవతి. అంగస్య రాసే పని లేదా? ఏంటండి? అంగస్య
స్ను ప్రత్యాంతస్య అంగస్య రాయండి. స్ను ప్రత్యాంతస్య అంగస్య, అంగమే కదా అది. స్ను ప్రత్యాంతస్య అంగస్య ఉవంగ ఆదేశో భవతి పక్కనే ప్రాప్త రాయండి. భవతి అంటే అయిపోయిందని అర్థం కాబట్టి భవతి కాలేదు, ఇంకా దీన్ని కూడా బాధించే సూత్రం వస్తుందన్నమాట. ఉవంగ ఆదేశో ప్రాప్త రాయండి. భవతి తీసేసి ప్రాప్తమైంది అంటే దీని యొక్క కండిషన్ మొత్తం కనిపిస్తున్నాయి. విశేషంగా స్ను ప్రత్యయం అది ఉండేది. ఇక స్ను ప్రత్యయం కాబట్టి ఇది వచ్చింది అన్నమాట. నేను ఉవంగ చేస్తా అని చెప్పి వచ్చింది. కానీ పరంతు రాయండి. ఏతం అపి సూత్రం బాధిత్వ, దీన్ని కూడా బాధించేసి ఇంకో సూత్రం. ఏతం అపి సూత్రం బాధిత్వ అంటే బాధించి, అంటే నిలబెట్టి ఏతం అపి అంటే ఈ సూత్రాన్ని కూడా, అపిని కూడా, బాధిత్వ అంటే బాధించి, ఏ సూత్రాన్ని అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగు అనే సూత్రాన్ని బాధించి రాసుకోండి కింద. ఉష్ణువోహ సార్వధాతుకే అనే సూత్రం వచ్చింది. ఏది సూత్రము? ఉష్ణువోహ సార్వధాతుకే. ఉష్ణువోహ సార్వధాతుకే. ఉష్ణువోహ సార్వధాతుకే. ఉష్ణువోహ సార్వధాతుకే. ఓకే అండి, ఇది ఓపెన్ చేయండి మనకి, ఎందుకంటే ఇది చూడలేదు ఎంత. అచిష్ణు ధాతు ఇదేంటి, అచ్చు పక్క ఉంటే స్ను ప్రత్యాంతం గాని భృ ధాతు గాని ఇవర్ణాంతం గాని ఉవర్ణాంతం గాని ఉంటేనే దానికి ఇయంగు ఉవంగు చేస్తుంది. కానీ ఉష్ణువో సార్వధాతుకి ఏమంటుంది? స్పష్టంగా సార్వధాతుకే, సార్వధాతుకం పక్కన ఉంటే, ఇక్కడ అంతి అనేది సార్వధాతుకం కదా, పేరు పెట్టుకున్నాం, అది పక్కన ఉంటే హూ అంటే హూ ధాతు, ఏ ధాతు అంటే హూ ధాతు, తర్వాత స్ను అంటే స్ను ప్రత్యయం, అంటే స్ను ప్రత్యయం. ఆ రెండిట్లోకి ఏమవుతుందంటే ఆ సార్వధాతుకం పక్కన ఉంటే ఇది ఏమవుతుంది? ఇది ఏనాదేశం చేస్తా ఉంటుంది. ఎక్కువ కూడా ఏనాదేశం చేస్తా ఉంటుంది. కానీ దాన్ని బాధించేసి ఇది వచ్చింది. ఎవరు? అచిష్ణు ధాతు బ్రువాం యువోది యంగు వంగో. మళ్ళీ దాన్ని కూడా బాధించి మళ్ళీ ఎన్ని తీసుకొస్తా ఉంటుంది. ఇది ఏది? ఉష్ణువోహ సార్వధాతుకే. రాసుకోండి, ఒకసారి ఓపెన్ చేయండి. 6487. 264వ పేజీ మహోదయ. 264 మూడవ పేజీ అంటున్నాడు. మూడో భాగంలో 264. చూడండి, పై ఎక్కువ వచ్చి ఎన్ని తెస్తా అంటుంది, ఎక్కువ స్థాయి ఎన్ని తీసుకొస్తా అంటుంది. అప్పుడు పని అయిపోయింది. కానీ దాన్ని బాధించి ఏం ఇచ్చింది? అచిష్ణు ధాతు భృవో రియంగు వంగు స్ను ప్రత్యాంతమై ఏం చేయడానికి కాదు, నేను చేస్తా అని చెప్పి వచ్చింది, ఉవంగు చేస్తా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాని కూడా బాధించి ఇది వచ్చింది. ఏమంటుంది? ఉష్ణువోహ సార్వధాతుకే. ఉష్ణువోహ అంటే ఏమిటి? ఒకసారి పదచ్ఛేదం చూడండి. ఉష్ణువోహ షష్ఠీ విభక్తి ద్వివచనం అండి. షష్ఠీ విభక్తి ద్వివచనం అంటే దాని స్థానంలో పని చేసుకున్న గుర్తు పెట్టుకోండి. షష్ఠీ విభక్తి కనిపించిందంటే దాని స్థానంలో పని జరుగుతుంది అని అర్థం, గుర్తు పెట్టుకోండి. పంచమి విభక్తి అంటే దాని పక్కలో పని జరుగుతుంది. సప్తమి విభక్తి అంటే దాని ముందుకు పని జరుగుతుంది. నేను పదే చెప్తున్నా, వాటిని గమనించండి. ఇక్కడ ఉష్ణువోహ అంటే షష్ఠీ విభక్తి ద్వివచనం. షష్ఠీ విభక్తి ఏకవచనం ఉన్ని, షష్ఠీ విభక్తి ద్వివచనం ఉన్ని, షష్ఠీ విభక్తి బహువచనం ఉన్ని, ఏ ఉన్నా కూడా షష్ఠి అనగానే దాని స్థానంలో పని అవుతుంది. ఓకే, ఇక్కడ సమాసం చూడండి. ఉశ్చ స్నుశ్చ ఉష్ణువో కలిపితే తయోహ ఉష్ణువోహో. ఓకే, అనువృత్తి ఏమొస్తుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సి? అనేకాచో అసంయోగ పూర్వస్య అచి ఎన్ అంగసి, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయండి. ముందు సూత్రాల నుంచి అనేకాచ్ ఉండాలంట. అసంయోగ పూర్వ, అనేకాచ్ అసంయోగ పూర్వ, అది ఏంటో చూద్దాం ఇక్కడ. ఇప్పుడు దీని అర్థంలోకి వచ్చండి, డైరెక్ట్ గా అర్థం చూసుకోండి. అది మనకు పదచ్ఛేదము సమాసం, ఎందుకంటే కొంచెం సూత్రార్థని ఓపెన్ చేసుకోవడం కోసం, ఫ్రీగా అర్థం చేసుకోవడం కోసం చూస్తాము. ఇప్పుడు అర్థ చూడండి. హూ ఇత్యేతస్య అంటే హూ ధాతు, హూ అనే దానికి, లేదా మనకు హూ లేదు. స్ను ప్రత్యాంతస్య ఏంటంట? స్ను ప్రత్యాంతస్య ఇక్కడ మనకేంటి స్థితి ఏంటండి? చి స్ను అంతి. స్ను ప్రత్యాంతం ఉంది కదా. స్ను ప్రత్యాంతస్య చ అనేకాచో అంగస్య, అనేకాచో అంగస్య, అనేకాచ్ ఉందండి ఇక్కడ. అనేకాచ్ ఉన్నట్టు అంగం ఉండాలంట. అనేకాచో అంగస్య యో అసంయోగ పూర్వ, సంయోగం పూర్వంలో ఉండకూడదు అంట. ఇప్పుడు చీ నూనె సంయోగం ఉందా? సంయోగం అంటే ఏం చెప్పాను?
నేను చెప్పాను సంయోగం అంటే. సంయోగం అంటే ఏమిటండి? ఉపద అంటే ఏమిటి? ఉపద అంటే ఏమిటి? చెప్పండి. అలాగే ఉపద అంటే హలోంత్యాత్ పూర్వ ఉపద అని చెప్పి, అంటే అంతిమ వర్ణానికి ముందు ఉపద అన్నాం. సంయోగం అంటే ఏమిటి? సంయోగ. హలోనంతరాః సంయోగః. హలోనంతరాః సంయోగః. వ్యవధానరహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి. అంటే రెండు హల్లులకు ఎక్కడైతే అంటే మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదు, అంటే ఎటువంటి స్వరాలు లేవు మధ్యలో, అటువంటి వ్యవధాన రహితమైనటువంటి హల్లులకు సంయోగం అని పేరు. అలా సంయోగం అని ఉందా? అంగానికి పూర్వంలో అసంయోగ పూర్వ. సంయోగం ఉండకూడదంట. ఇప్పుడు మన దగ్గర చీ ను ఉంది, సంయోగం ఉంది ఎక్కడైనా? లేదు. ఇక్కడ చీ తర్వాత ను ఉంది అంటే స్వరం ఉంది. అట్లా రెండు ఒకేసారి రెండు హల్లు వర్ణాలు రాలేదు మనకు. రెండు ఒకేసారి హల్లు వర్ణాలు ఉంటేనే అప్పుడు ఈ సూత్రం వచ్చి పనిచేయదు. కాబట్టి నియమం ఉంది, అంటే అసంయోగం ఉంది. అసంయోగ పూర్వ ఉకార 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 అంటే సంయోగం పూర్వం లేనటువంటి అటువంటి ఉకారమ ఉకార తస్య స్థానే ఎనాదేశో భవతి. ఎన్ని వస్తుందంట? ఏంటంటే యా వా రా లా ఇవి వస్తాయంట. ఎప్పుడు ఏముండాలంట? అజాదౌ సారదాతుకే పరత. అది కూడా సారదాతుక ప్రత్యయం పక్కన. ఎటువంటి సారదాతుకం? కేవలం సారదాతుకం ఉంటే చాలు, సరిపోదు. ఎటువంటి సారదాతుకం ఉండా? అజాది సారదాతుకం అంటే అచ్చు ప్రత్యయం ఆదిలో ఉన్నటువంటి సారదాతుకం పక్కన ఉంటేనే. ఇప్పుడు తిప్పు ఉంది అనుకున్నాం సపోజ్, సారదాతుకమే, కానీ అజాది సారదాతుకం కాదు. ఏ సారదాతుకం అది? హలాది సారదాతుకం అనమాట. తిప్పు వచ్చింది అనుకోండి, తస్సు ఉంది. తస్సు ఏంటి ఇప్పుడు? అజాది సారదాతుకమా హలాది సారదాతుకం? ఇది హలాది. అంటే హలాది. ఎందుకంటే మొట్టమొదటి అక్షరం హల్ ఉంది, అంటే హల్ వర్ణం ఉంది, కాబట్టి హలాది సారదాతుకం అంటాం. కానీ ఇది ఊరికే సారదాతుకంగా ఎటువంటి సారదాతుకం ఉండాలంటే అజాది సారదాతుకం ఉండాలంట. అప్పుడు మాత్రం ఇది వస్తుంది అన్నమాట. ఈ సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? ఇదేం చెప్పింది? అజాది సారదాతుకం పక్కన ఉండాలి, ముందు ఉండాలి. ఇది కండిషన్ చూసుకుందాం. అంతి కదా, జీ స్థాయిలో వచ్చి అంతి వచ్చింది అంటే అజాది అది, దానికి సారదాతుకం పేరు పెట్టుకున్నాం తింగ్షిత్ సారదాతుకం తోటి. కాబట్టి ఈ కండిషన్ ఉంది మనకు. అజాది సారదాతుకం పక్కన ఉంటే అప్పుడు ఇంకా స్ను ప్రత్యాంతస్య అంగస్య. ఇప్పుడు ఈ అంతిని ప్రత్యయంగా దానికంటే ముందు మొత్తం అంగమే కదా. యస్మాత్ ప్రత్యయ విధి తదై ప్రత్యయంగం నియమం ప్రకారంగా, కాబట్టి అంగం కూడా ఉంది. అలాంటి స్ను ఆ అంగంలో ఉంది, స్ను ప్రత్యాంతం ఉంది. స్నువే కదా ఉండేది, చి స్ను. స్ను ప్రత్యాంతస్య అంగస్య, అంగం కూడా స్ను ప్రత్యాంతం కూడా. స్ను ప్రత్యాంతస్య అంగస్య అసంయోగ పూర్వ. అసంయోగం పూర్వంలో ఉండకూడదు అంట. అంటే స్ను ప్రత్యయం ముందు ఏమైనా అసంయోగం ఉందా? చీకి నాకి ఉంది కదండి, చీకి నాకి ఉంది కదా. దాని మధ్యలో ఇకారం ఉంది కదా మహోదయ, చీకి. మనకేంటి సంయోగం కావాలంటే చీ ఉంది, చకారం ఉంది, నకారం ఉంది, రెండు హల్లులే కదా. కాబట్టి సంయోగం ఉంది. ఉందండి. ఇదేమో సంయోగం ఉండకూడదు అంటే సంయోగం ఉంది కదా ముందు. క్షమిత మహోదయ, నేను సంయోగం అనుకున్నా, అది అసంయోగం. ఇది అర్థమైంది. సంయోగం ఉంది కదా, మరి ఎలా వస్తుంది? ఇక్కడ అంతకి సార్వధాతుక సంజ్ఞ మనం విధించలేదు కదా. ఏంటండి? అంతో ప్రత్యయానికి, అంతో ఆదేశానికి సార్వధాతుక సంజ్ఞ మనం విధించలేదు కదా. ఎవరికి సాధన లేదు? అంతికా? అంతకి అంతకి ముందర తింగ్ కాదు, తింగ్ అది ఏంటి? జీ వచ్చింది కదా, జీ స్థానంలో వచ్చింది. అది జీ సారదాత్మకమైనప్పుడు దాని స్థానంలో వచ్చినది కూడా సారదాత్మకమే. సారదాత్మకం కదా. ఆ జీ సారదాత్మకమైనప్పుడు దాని స్థానంలో వచ్చింది కూడా సారదాత్మకం అయిపోతుంది. ఓకేనా? ప్రత్యయ లక్షణం దాని లెక్క ఇది కూడా సారదాత్మకం అయిపోతున్నాం, స్థానివత్ అయిపోతున్నాం అట. ఓకేనా? సారదాత్మకం కదా ఇది. అజాది సారదాత్మకం, అందులో అచ్చు కూడా ఉంది ఆదిలో మొదటి అక్షరం, కానీ అదే సారదాత్మకం పక్కనే ఉంది. కానీ ఏముండాలంట? స్ను ప్రత్యాంత అంగం కూడా ఉంది, కానీ దానికంటే ముందు అసంయోగం ఉండకూడదు. సంయోగం ఉండకూడదు. ఇక్కడ సంయోగం ఉంది కదా, అప్పుడు పనిచేస్తుంది. సంయోగం లేదు, లేదా? రెండు మధ్యలో అచ్చు వచ్చింది. అది కృష్ణవేణి గారు, చీకి నాకి చీ నా ఉంది కానీ చీకి మధ్యలో ఈ కూడా ఉంది కదా అర్థం మధ్యలో. అందుకే చీకి నాకి మధ్యలో వేరే వర్ణాలు ఉండవు, అంటే స్వర వర్ణాలు ఉండకూడదు. ఇప్పుడు చీ అంటున్నావు, చీ అంటే చా మొదటి అక్షరం, దాని పక్కన ఈ ఉంది, ఆ ఈ పక్కన మళ్ళీ నా ఉంది. అంటే చాకి చా హలంత వర్ణానికి నా హలంత వర్ణానికి మధ్యలో ఈ వచ్చిందన్నమాట.
అందుకే ఇది సంయోగం కాదు. అందుకే అసంయోగమే కదా. కాబట్టి అసంయోగం ఉంది కాబట్టి స్ను ప్రత్యాంతం కూడా ఉంది, అజాది సరదాతం కూడా ఉంది కాబట్టి ఇది వచ్చి అలాంటి అసంయోగాంతమైనటువంటి స్ను ప్రత్యాంతంలో ఏదైతే ఉకారం ఉందో ఆ ఉకారానికి నేను ఎన్ని చేస్తాను అంటుంది. ఉకారానికి ఎన్ని వస్తుంది? ఊ కాబట్టి ఊ స్థానంలో ఊ ఉంది, ఊ స్థానంలో వా వస్తుంది. ఏమొస్తుంది? ఊ స్థానంలో ఎన్నో వా వస్తుంది. ఏంటండి? వకారం వస్తుంది. ఓకేనా? ఇది దానికంటే కొంచెం బలమైన సూత్రం అండి. దీనికి అవకాశం లేవన్నమాట. ఇన్ని కండిషన్ ఉంటే ఇది వస్తుందన్నమాట. ఇన్ని కండిషన్ లేకపోతే ఈ సూత్రం రాదనమాట. కానీ ఇవి విశిష్టమైన కండిషన్ అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది దీనికోసమే, ఇలాంటి సందర్భం కోసం ఉంది కాబట్టి ఇది దానికంటే బలమైన సూత్రం కాబట్టి ఇది వచ్చింది. వచ్చి మళ్ళీ ఏం చేసింది? ఏం చేసింది కాబట్టి అప్పుడు రాసుకునేది సూత్రార్థం రాసుకునేదా? ఉష్ణువోహు సారధాతుకే రాసుకుని అనేన సూత్రేనా స్ను ప్రత్యయాంతస్య అంగస్య యో అసంయోగ పూర్వ, సంయోగం పూర్వం లేవు ఉండకూడదంట. సంయోగం అసంయోగం ఉండాలంట. అసంయోగ పూర్వ ఉకార, అసంయోగ పూర్వ ఉకార తస్య స్థానే, ఆ ఉకార స్థానంలో స్నూలో ఊ ఉంది కదా, తస్య స్థానే ఉకార తస్య స్థానే యనాదేశో భవతి. ఎన్న ఆదేశంగా వస్తుందంట. యనాదేశో భవతి పరంతు అజాదౌ సార్వధాతుకే పరతః. కానీ ఏముండాలంట? అజాదౌ అంటే అచ్చు అంటే ఏదో ఒకటి, అచ్చులో ఏదో ఒక వర్ణం ఉండొచ్చు. అజాదౌ సార్వధాతుకే పరతః, అజాది సార్వధాతుకం పక్కన ఉంటేనే. అజాదౌ సార్వధాతుకే పరతః. ఇవన్నీ కండిషన్ ఉన్నాయి కాబట్టి అంగస్య కూడా అనేకాచ అంగస్య అయి ఉండాలి. ఏంటండి? అంగం కూడా అనేకాచ అంగం అయి ఉండాలి. అనేకాచ అంగం ఉండాలి. ఓకే, ఉత్తమం. ఏది? నువ్వు ప్రత్యాంతస్య అనేకాచ అంగస్య, దాన్ని చిన్నగా అక్కడ యాడ్ చేసుకుంటా. అనేకాచ అంగం కూడా ఉండాలి. అనేకాచులు ఉన్నాయి అంగంలో, అనేకాచులు ఎక్కువ ఉన్నాయండి. నువ్వులో ఉండే ఊ ఒకటే కదా, అంగం కదా. చీ నూకి మొత్తం అంగం. చీలో ఒక ఇకారం ఉంది, నువ్వులో ఉకారం, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి కదా, అనేకం అయిపోతుంది. ఒకటి ఉండకూడదు. అనేక చంగస్య కూడా ఉంది, స్ను ప్రత్యాంతం కూడా ఉంది, అసంయోగం పూర్వంలో కూడా ఉంది. అలాంటి పూర్వంలో ఉన్నటువంటి ఉకారానికి స్థానంలో ఇది వకారం చేస్తా అంటుంది అని ఆదేశం చేస్తా. ఏంటంటే ఇక్కుల స్థానంలో వస్తుంది కదా, క్రమంగా ఈ స్థానంలో యా వస్తుంది, ఊ స్థానంలో వా వస్తుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊ స్థానంలో వా వస్తుంది అని ఆదేశం అంటే. ఓకేనా? ఇన్ని కండిషన్లు ఉంటే ఇది వచ్చిందండి. ఇన్ని కండిషన్లు ఏంటండి? పక్కన ఇంకే ఉండాలి, అజాది సాధన కూడా ఉండాలంట. దీంట్లో ఏ ఒకటి తక్కువైన కండిషన్స్ ఈ సూత్రం వచ్చి పనిచేయదన్నమాట. ఓకే, ఒకవేళ సంయోగం ఉందనుకో అప్పుడు అన్ని ఉన్నాయి, సంయోగం ఉందనుకో ముందు అప్పుడు పనిచేయదు. అన్ని ఉన్నాయి, సారదాతకం లేదనుకోండి పక్కన, అజాది సారదాతకం ఉంది, అజాది సారదాతకం లేదనుకోండి అప్పుడు పనిచేయదు. అజాది సారదాతకం ఉంటేనే పనిచేస్తుందంట. ఓకేనా? ఇట్ని కండిషన్ ఉన్నాయి కాబట్టి వచ్చి ఎండ్ చేసేసింది అనమాట. అందుకే ఉకార తస్య స్థానే యనాదేశో భవతి. యనాదేశో బ్రాకెట్ లో యనాదేశో భవతి అని చెప్పి బ్రాకెట్ రాసుకోండి. అంటే యకార స్థానే ఉకార స్థానే వకార భవతి అని, ఉకార స్థానే వకార భవతి అని బ్రాకెట్లు రాసుకోండి. ఉకార స్థానే వకార భవతి. ఉకార స్థానే ఓన్లీ ఊ స్థానే వకారం వస్తుందన్నమాట. ఓకేనా? ఉకార స్థానే వకార భవతి. ఓకే, ఊ స్థానం వకారం చేయండి. అప్పుడు ఓన్లీ ఉకార స్థానం చి నకారంలో ఉండే ఉకారం చేసామని ఇక్కడ నువ్వు అదే కదా స్ను ప్రత్యయం. అప్పుడు నా హలంతం అవుతాయి. చి నా ఉకార స్థానం వా వచ్చింది, వా కూడా హలంతం వస్తుంది. చి వా హలంతం, పక్కన అంతి, పక్కనే ఉంది అంతి ఉంది కదా. చి వా ఉవ్వు వా హలంతం ఎస్ అంతి, ఎస్ అంతి. ఓకేనా?
ప్లస్ అంతి. ఓకే అండి. ఇప్పుడు చిన్ వా హలంతం కాబట్టి ముందు చి ఉకాసన వా వచ్చింది. వా హలంతం కాబట్టి దాని పక్క వా హలంతం పక్కన అంత్య ఎలా ఉందో అలాగే దించుకుంటామండి. అంత్య ఎలా ఉందో అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు అంతిక అనేది వా హలంతో ముందు దాంట్లో కలిసిపోతుంది. అతిహీనం పదైన సంయోజ్యం ప్రకారంగా వ్యంజన హల్ వ్యంజనం ఉంటేనే పక్కన స్వరంతో కలుపుకుంటాం. పక్కన స్వరం ఉంది, పక్కన స్వరం ఉంది, ఆ ఉంది కదా, పక్కన స్వరం ఆ ఉంది కాబట్టి దాన్ని కలిసిపోతే చిన్ వంతి అయిపోతుంది. వంతి. చిన్ వంతి, చిన్ వంతి ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? చిన్ వంతిలో చిన్ వంతి అని చెప్పి ఇక్కడ మనకు ఏమొస్తుందండి? చిన్ వంతి ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? మహాశయ ఇక్కడ నకార వకారాలకు కూడా సంయోగ సంజ్ఞ వచ్చినట్టే కదా? ఏంటండి? నకార వకారాలకి మధ్యన సంహిత ఉన్నట్టు కదా, సంయోగ సంజ్ఞ ఉన్నట్టు కదా. వంతి సంహిత సంహిత అది ఇక్కడ సంయోగం అండి, సంయోగం. సంయోగ సంజ్ఞ ఉన్నట్టు. సంయోగం అంటారు. ఇప్పుడు సంయోగం ఉందండి. చీకి నాకి సంయోగం ఉంది, ఇప్పుడు సంయోగం వచ్చింది. నకార ఇట్లా ఇలాంటి స్థితిని సంయోగం అంటాం. నాకి వాకి మధ్య అవే ఉండాలి వలివన్నారు. చిన్వంతి. ఓకేనా? చిన్వంతి రూపం సిద్ధ్యతి అని రాయండి. ఓకే, చిన్వంతి ఇతి రూపం సిద్ధ్యతి. చూడండి, చిన్వంతి ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే అండి. ఈ రకంగా ముందు ఇకో ఎన్హెచ్ఐ సూత్రం చేత ఎన్ ప్రాప్తం అవుతుంటే మీకు సందేహం రావచ్చు, అక్కడ ఎన్నో కదా అండి, ఎన్నే కావాల్సింది మనకు. అక్కడ ఇకో ఎన్హెచ్తో చేసింటే అయిపోయేది కదా, మళ్ళీ ఇది ఉష్ణువో అతిష్ణు ధాతు ధ్రువాం యువో యంగువో రావడం ఎందుకు, ఉష్ణువో సాధన మళ్ళీ దాన్ని ఎన్ చేయడం ఎందుకు, ఎన్నే కదా ఇంకా కావాల్సింది. ఈ స్థానం వా కావాలి, ఊ స్థానం వా కావాలి, దాంతో అయిపోయేది కదా. ఇక్కడ అయిపోయిందండి. మిగతా సందర్భాల్లో మనం ఒకటి కేవలం ఇక్కడ తాత్కాలిక రూపాన్ని చూసుకోవద్దు, తాత్కాలికంగా చూసుకోవద్దు. ఇక్కడ మీకు చేసేయచ్చు, మిగిలిన చోట్ల ఇవన్నీ సమస్యలు వస్తాయన్నమాట. అన్ని సార్వత్రికంగా చూసుకోవాలి. ఈ సూత్రం కేవలం ఈ రూపం కోసం తయారు చేయలేదు అనమాట. అతిష్ణు ధాతు ధ్రువం యువోది యంగు వంగవు, వీటికి ఇన్ని కండిషన్లు ఉన్న చోట అటువంటి స్థలాలు చాలా ఉన్నాయి, వాటి కోసం దృష్టిలో పెట్టుకుని చేశానమాట. కాబట్టి మనకు దానికంటే బలమైన సూత్రం కాబట్టి ఇది వచ్చేసింది. దానికంటే కండిషన్ ఇంకా ఎక్కువ విశేషంగా ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసింది, దాన్ని బాధించేసి అప్పుడు ఇది వచ్చి ఏనా ఆదేశం చేసింది. సరేనా? ఇక్కడ ఏనా ఆదేశం చేయడం వేరు, అక్కడ ఏనా ఆదేశం చేయడం వేరు. అది సామాన్య స్థితిలో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. కానీ ఈ స్థితి ఎక్కడ దొరుకుతుందా? ఈకో ఎన్హెచ్కి అవకాశాలు చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంది అది. ఈ ఉంటే పక్కన ఇవన్నీ కండిషన్లు ఎక్కువ అడగదు, వీరికి ఎక్కువ ఉండాలా, ఎక్కువ పక్కన అచ్చు ఉండాలా చాలు. ఇది ఏమంటుంది? ఉష్ణువో సాధాతుకే అజాది సాధాతుకమే ఉండాలంట, విష్ణు ప్రత్యయంతమే ఉండాలంట, అది అంగమే ఉండాలంట, తర్వాత అసంయోగం పూర్వంలో కూడా ఉండాలంట. ఇన్ని ఉంటే గానీ అది వచ్చి పనిచేయదు. అంటే విశిష్టమైన కండిషన్స్ ఉంటూ ఇది ఉంది కాబట్టి, అలాంటి సందర్భంలో వచ్చింది కాబట్టి మనం దీన్నే ఉపయోగించుకోవాలి. అంటే దానికంటే ఒక విశిష్టమైన సూత్రం అన్నమాట, బలమైన సూత్రం కాబట్టి. అది సామాన్య సూత్రం అంటే దీన్ని అపవాద సూత్రం అంటే, అపవాదం అంటే బలమైనది అన్నమాట, బలమైన సూత్రం అని అర్థం. కాబట్టి సామాన్యము విశేషం వచ్చినప్పుడు విశేషాన్ని దానికి ప్రాధాన్యత ఇస్తాం, ముఖ్యమైన దానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆ రకంగా అది ఎక్కువ ఇచ్చిన సామాన్యము, ఇది ప్రాధాన్యమైనది, విశిష్టమైనది కాబట్టి విశిష్టానికి ప్రాధాన్యత ఇచ్చాం. కాబట్టి ఆ సూత్రం వచ్చి ఏం చేసేసింది, ఏం చేస్తే చిన్వంతి ఇది రూపం సిద్ధ్యతి, రూపం సిద్ధించింది మనకు. ఓకేనా? ఇంకోటి సున్వంతి కూడా సేమ్ అదే విధంగా, స్వీ అభిషేధాలు సున్వంతి, దీంట్లో ఏం మార్పులు ఉండవు, సేమ్ టు సేమ్. దీంట్లో చీ స్థానంలో స్ను పెట్టుకుంటాము. స్టార్టింగ్ లో ధాత్వాదేహి సహ తోటి మూర్ధన్య శకారానికి దంత శకారం చేస్తాం, అదే విశేషం అండి. తర్వాత ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ రకంగా సున్వంతి రూపం కూడా సిద్ధిస్తుంది, అది కూడా ప్రయత్నం చేయండి. దీంట్లో ఏదైనా సందేహం ఉందా చెప్పండి. ఇప్పుడు అర్థమైన క్లారిటీ వచ్చేసిందా? ఎందుకంటే ఇంకా క్లారిటీ లేని వాళ్ళు ఉన్నారా? కొంచెం క్లారిటీ లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇటువంటి రూపాలు మరి మాటికి వస్తూ ఉంటాయి. ఇంకా అలాగా మీకు చూడంగా అది ఓ ఇలాగని చెప్పి మీకే మైండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటుంది. ఒకసారి త్వరగా అరిగించుకోదు అనమాట. అది ఒకసారి కిందికి ముందుకు వెళ్ళినా ఓ ఇదే కదా అని చెప్పి ఆటోమేటిక్ ఒకేసారి అన్ని కనెక్షన్లు మీకు కలిసిపోతాయి అన్నమాట. అందుకే అర్థం కాకపోయినా కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది.
అర్థం కావడం చాలా మంచిదండి. అక్కడ ఇంకా ముందుకు పోయాక పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైందని కూడా అప్పుడు అది కూడా భ్రాంతిలో ఉంటాం. ఏమి అర్థం కాలేదని కూడా అది కూడా భ్రాంతే మనకు. ఏం అర్థం కాలేదని కూడా అది కూడా మనం ఇబ్బంది పడతాం. అలా ఏం లేదు. అర్థమైంది మనకు అసమంజస స్థితిలో ఉంటే కొంచెం అర్థం కానట్టుగా ఉంది, కొందరికి అర్థం పూర్తిగా అయింది అనుకుంటున్నారు కదా, అది కూడా వాళ్ళకు ఇంకా చాలా విషయాలు క్లారిటీ, ఇంకా ముందుకు పోయే కొద్ది క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు అలా అనిపిస్తుంది మనకు, కానీ ముందుకు పోతే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది మనకు. ఇంత ఆయన యొక్క దృష్టికోణం ఏంటి, మహర్షి పాణి యొక్క తాత్పర్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది. ఓకేనా, చాలా మందికి బాగా అర్థం చేసుకుంటున్నారండి, చాలా మంది రాస్తున్నారు, మీరు ఫాలో అవుతున్నారు, అది ముఖ్యమైన విషయం, అది స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు అండి. ఇంకేదైనా సందేహం చెప్పండి, లేదంటే రేపు కొత్త సూత్రం ఇది ఇంకా చాలా చక్కగా ఉంటుంది. దీది వేబీటాం, ఇవన్నీ దాదాపుగా మనకి ఇక్కడ వచ్చే సూత్రాలు వస్తూ ఉంటాయి, ఒకటి రెండు సూత్రాలు చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ అవి వచ్చాయి కాబట్టి అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి సందేహపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ముందుకు పోతే మనకు బాగా వస్తూ ఉంటాయి ఇంకా. ఓకే, రేపు దీది వేవిటాం అనే సూత్రం మనం మొదలు పెట్టుకున్నాం. అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.